ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరేనే కాదు, దేశంలో చాలా మంది చేసే ఒక చిన్న పొరపాటు నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చేలా చేస్తుంది. నేను అన్నీ కరెక్ట్గానే చేశాను కదా, నాకెందుకు నోటీస్ వస్తుంది అని మీరు అనుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఒక సీక్రెట్ డైరీ ఉంటుంది. అదే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. మీరు ఐటీఆర్ ఫైలింగ్లో చూపించే నెంబర్స్కు ఈ ఏఐఎస్ డైరీలో ఉన్న నెంబర్లకు కొంచెం తేడా వచ్చినా ఇక అంతే సంగతిలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ల ద్వారా ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే అలర్ట్ అయ్యి మీ ఇంటికి నోటీస్ పంపిస్తుంది. అసలు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అస్సలు చేయకూడని ఆ 6 ప్రమాదకరమైన తప్పులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ కష్టార్జితానికి, మీ ప్రశాంతతకు సంబంధించిన విషయం కాబట్టి. నెంబర్ 1, శాలరీ ఆదాయంలో తేడాలు. చాలా మంది ఉద్యోగులు చేసే మొదటి తప్పిదే. మీ కంపెనీ ఇచ్చే ఫామ్ 16లో ఉన్న జీతానికి మీ ఏఐఎస్లో ఉన్న జీతానికి అస్సలు తేడా ఉండకూడదు. కొన్నిసార్లు మీరు యాజమాన్యం టీడీఎస్ ఫైల్ చేసేటప్పుడు పొరపాట్లు చేయొచ్చు, లేదా ఏఐఎస్లో ఒకే ఎంట్రీ 2 సార్లు డూప్లికేట్ కావచ్చు. మీరు కేవలం ఫామ్ 16 మాత్రమే చూసి బ్లైండ్గా ఫైల్ చేస్తే సిస్టమ్ వెంటనే ఈ మిస్ మ్యాచ్ను పట్టుకుంటుంది. అందుకే ఫైలింగ్కు ముందే ఈ రెండింటిని క్రాస్ చెక్ చేసుకోవడం ఇక్కడ తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. నెంబర్ 2 వచ్చేసి వడ్డీ ఆదాయాన్ని దాచటం. నా సేవింగ్స్ అకౌంట్లో వచ్చే కొద్దిపాటి వడ్డీని ఎవరు గమనిస్తారులే అని అనుకుంటే పొరపాటే. ఇక్కడే ఐటీ శాఖకు దొరికిపోతారు. బ్యాంకులు మీ అకౌంట్కు సంబంధించిన ప్రతి రూపాయి వడ్డీని ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాయి. మీ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ, ఎఫ్డి వడ్డీ, ఆర్డి వడ్డీ అంతెందుకు, గత ఏడాది మీకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ పై వచ్చిన వడ్డీని కూడా ఈ ఐటీఆర్లో చూపించాలి. ఈఐఎస్లో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి వీటిని దాచాలని చూస్తే నోటీస్ రావడం ఖాయం. నెంబర్ 3, టీడీఎస్ అండ్ టీసీఎస్ తేడాలు. మీరు ట్యాక్స్ రిటర్న్స్లో ఎక్కువ టీడీఎస్ క్లెయిమ్ చేస్తూ అది మీ ఫామ్ 26A లేదా ఈఐఎస్లో ఉన్న రికార్డులతో మ్యాచ్ కాకపోతే మీ రిఫండ్ రావటం లేట్ అవ్వడమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి క్లారిఫికేషన్ అడుగుతూ మెయిల్స్ వస్తాయి. మీ రికార్డుల్లో ఉన్న ప్రతి రూపాయి టీడీఎస్ ప్రభుత్వ డేటాతో ఖచ్చితంగా ఇక్కడ సరిపోవాలి. ఇంకా 4వది చూస్తే భారీ లావాదేవీలు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో భారీగా పెట్టుబడి పెట్టినా, కొత్త ఇల్లు లేదా ల్యాండ్ కొన్నా, లేదా మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు లక్షల్లో కట్టినా ఇవన్నీ ఈఐఎస్లో రెడ్ మార్క్ లా కనిపిస్తాయన్నమాట. మీరు ఐటీఆర్లో చూపించే ఆదాయం తక్కువగా ఉండి మీ ఖర్చులు లేదా పెట్టుబడులు ఎక్కువగా ఉంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏఐ సిస్టమ్స్ వెంటనే అలర్ట్ అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా విదేశాలకు డబ్బులు పంపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెంబర్ 5, క్యాపిటల్ గెయిన్స్ తప్పులు. ఈ మధ్య కాలంలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ప్రాపర్టీ అమ్మకాలు చాలా పెరిగాయి కదా, వీటి ద్వారా వచ్చే లాభాలను కరెక్ట్గా లెక్కగట్టాలి. చాలా మంది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే కొనుగోలు ధరను లెక్కించేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. ఈఐఎస్లో మీ షేర్ సేల్స్ తాలూకు ప్రతి లావాదేవీ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి తప్పుడు లెక్కలు చూపిస్తే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. 6వది వచ్చేసి జిఎస్టీ టర్నోవర్ వర్సెస్ బిజినెస్ ఆదాయం అన్నమాట. వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్ అయితే మరీ ముఖ్యంగా అలర్ట్గా ఉండాలి. మీ జిఎస్టీ రిటర్న్స్లో చూపించే టర్నోవర్కు మీ ఐటీఆర్లో చూపించే గ్రాస్ రిసిప్ట్స్కు ఏ మాత్రం తేడా ఉండకూడదు. ప్రస్తుతం ఐటీ శాఖ జిఎస్టీ డేటాను, ఇన్కమ్ ట్యాక్స్ డేటాను ఏఐ మ్యాచింగ్ ద్వారా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే వెంటనే స్క్రూటినీ నోటీసులు వస్తాయి. ఆర్థిక నిపుణులు చెప్పేది ఒక్కటే, ఇక్కడ ఐటీఆర్ ఫైలింగ్ను ఎప్పుడూ చివరి నిమిషంలో హడావిడిగా చేయకండి. మీ ఈఐఎస్లో ఉన్న వివరాలను ఫామ్ 16, ఫామ్ 26AS మరియు మీ బ్యాంకు స్టేట్మెంట్లతో 1కి 2 సార్లు సరిచూసుకోమని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఈఐఎస్లో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే వెంటనే ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ ఇచ్చి సర్చ్ చేయించుకోండి. ఇప్పుడు మీరు కేటాయించే కొద్దిపాటి సమయం రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల చుట్టూ తిరిగే పెద్ద తలనొప్పిని తప్పిస్తుందని చెప్పుకోవచ్చు.